ఓకే, చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి నేర్చుకోవడం జరిగింది, ఆ గాస్ల గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాస్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏం చెప్పొచ్చు? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ is nothing but it is the work done on a particle from infinity to that point in a field. అంటే ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉన్నటువంటి ఒక ఛార్జ్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పాయింట్ దగ్గర తీసుకురావడం మనం చేసే వర్కే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V = ఏం రాయచ్చమ్మా? W/Q0. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఏం చేస్తారంటే సమ్ Q అనే ఒక ఛార్జ్ తీసుకోండి, దీనికి RB డిస్టెన్స్లో B అనే ఒక పాయింట్ తీసుకోండి అమ్మా. ఈ B అనే పాయింట్ దగ్గరికి A అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఒక Q0 అనే ఛార్జ్ని మనం తీసుకురావాలి. Q0 అనే ఛార్జ్ ఏ దగ్గర ఉంది, దాన్ని A నుంచి Bకి మనం మూవ్ చేసి B పాయింట్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ A అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? RA డిస్టెన్స్లో ఉంది. అయితే A నుంచి Bకి ఛార్జ్ మూవ్ చేయడానికి చేసే వర్క్ ఒకసారి ఫైండ్ అవుట్ చేసే కన్నా అందులో స్మాల్ డిస్టెన్స్ డిస్టెన్స్ మూవ్ చేయడం చేసే వర్క్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని ఇంటిగ్రల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఛార్జ్ మూవ్ చేసామనుకోండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ ఛార్జ్ మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎంత? F = EQ0. ఎందుకంటే మనకి E = F/Q0 కదమ్మా, దాని F ఏమవుతుంది? EQ0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ ఛార్జ్ మూవ్ చేయడం మనం చేసినప్పుడు dW F⁻/dr రాసుకోవచ్చు. FdR cos θ. ఇక్కడ θ వాల్యూ 180. ఎందుకు 180 అవుతుంది? మన ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎగైనెస్ట్గా ఛార్జ్ని తీసుకొస్తున్నాం కదా, ఫీల్డ్ అనేది మనం తీసుకొచ్చేటువంటి మనం చేసే వర్క్ ఆపోజిట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి θ 180 రాయాలి. θ 180 వేస్తే cos 180 -1 కదమ్మా, FdR -1 అవుతుంది. ఇందులో ఫోర్స్ అంటే ఈక్వినాట్ అనుకున్నాం కదా, అందులో -EQ0dR. బట్ E = ఏం రాయొచ్చు? 1/4πε0 Q/R². ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, dW -1/4πε0 Q/R² Q0dR. అప్పుడు dW -QQ0/4πε0 dR/R² రాసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ W =dW విత్ ఇన్ ద లిమిట్స్ RA to RB. ఎందుకంటే ఛార్జ్ మనం A నుంచి Bకి మూవ్ చేసాం కదా, RA to RB. dW అంటే ఏం రాసుకోవచ్చు? -QQ0/4πε0 dR/R² రాసుకోవచ్చు కదా. ఇందులో QQ0/4π కాన్స్టెంట్ కదా, బయట తీస్తారనుకోండి. W -QQ0/4πε0 RA to RB dR/R². ఇంటిగా 1/R² అంటే -1/R కదమ్మా. ఓకే, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. అప్పుడు QQ0/4πε0 1/RB -1/RA. W దీని Q0 ఇటువైపు తీసుకొచ్చేసారు అనుకోండి, W/Q0 = 1/4πε0 1/RB -1/RA. W/Q0 అంటే ఏం తెలుసు మనకి? పొటెన్షియల్ కదా. దేర్ఫోర్ పొటెన్షియల్ V = ఏమవుతుందమ్మా? పొటెన్షియల్ V = VB - VA = 1/4πε0 1/RB -1/RA. అర్థమైంది? ఓకే, ఇప్పుడు ఏమనుకుందామంటే ఏ అనే పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి. ఒక సపోజ్ ఏ అనే పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకున్నట్లయితే అప్పుడు పొటెన్షియల్ V = 0 అవుతుంది. సపోజ్ A is placed at infinity. ఏ అనే పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకున్నట్లయితే పొటెన్షియల్ V = 0 అవుతుంది. RA → అవుతుంది. అక్కడ RA →∞ అయితే 1/RA 0 కదమ్మా. అందువల్ల VB = ఏమవుతుంది? 1/4πε0 ఇక్కడ Q ఉంటుందమ్మా, Q/4πε0 1/RB.
ఒకవేళ ఇక్కడ సఫిక్స్ బీని విత్డ్రా చేసామనుకోండి, తీసామనుకోండి, అప్పుడు జనరల్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, q/4πε0 1/r, లేదంటే v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q/rగా రాసుకోవచ్చు. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఈక్వేషన్ అవుతుందమ్మా. అది అవుతుందా? మనం ఏం చేసే ముందు ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర సమ్ ఛార్జ్ ఉంది, దాన్ని బి దగ్గర మూవ్ చేయాలి. అది మన ఎయిమ్. మూవ్ చేసి ఆ వర్క్ని ఫైండ్ అవుట్ చేసి పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి బీ పాయింట్ దగ్గర. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అమ్మ. దానికోసం ముందుగా వర్క్ డన్ కట్టాం, dW=F/dr అనుకుని వర్క్ ఫైండ్ అవుట్ చేసి అందులో ఏ అనే పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకున్నట్లయితే పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/4πε0 q/r వచ్చింది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు స్పెరికల్ చార్జ్డ్ కండక్టర్. ఏకరీతి ఆవేశిత గోళం వల్ల వచ్చేటువంటి విద్యుత్ పొటెన్షియల్. ఇక్కడ ఒక స్పేర్ తీసుకోండి, కన్సిడర్ ఏ స్పేర్ ఆఫ్ రేడియస్ R. R రేడియస్ ఉన్నటువంటి ఒక స్పేర్ తీసుకోండి. ఈ స్పేర్ యొక్క సెంటర్ నుంచి స్మాల్ డిస్టెన్స్లో ఇక్కడ P అనే పాయింట్ తీసుకోండి. ఇప్పుడు ఆ P అనే పాయింట్ దగ్గర మా పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి అమ్మా. ఓకే, అలాగే ఈ స్పేర్ని ఏం చేస్తారంటే మా పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం దీన్ని సర్కిల్స్గా తీసుకోండి. దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్గా తీసుకోండి అమ్మా. దీన్ని ఈ సర్కిల్ని ఏబి, సర్కిల్ని సిడి అనుకోండి. ఓకే, డిస్టెన్స్ x అనుకోండి. యాంగిల్ θ, ఇది dθ. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఒక స్పేర్ తీసుకున్నాం. ఆ స్పేర్ యొక్క రేడియస్ R అనుకుని దాని సెంటర్ నుంచి r డిస్టెన్స్లో P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏమా. దానికోసం ఈ స్పేర్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్గా, అంటే చిన్న చిన్న సర్కిల్స్గా తీసుకుని ఒక సర్కిల్ వల్ల P అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసి దాని ఇంటిగ్రేషన్ చేసామనుకోండి, మొత్తం స్పేర్కి ఎంత పొటెన్షియల్ వస్తుందో మనకు తెలుస్తుంది అమ్మా. ఓకే, ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే ఈ స్పేర్ యొక్క చార్జ్ డెన్సిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేసేద్దాం. స్పేర్ యొక్క చార్జ్ డెన్సిటీ ρ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, సిగ్మా. చార్జ్ డెన్సిటీ సిగ్మా ఈక్వల్ టు చార్జ్ బై ఏరియా. ఛార్జ్ క్యూ అనుకోండి, మనం తీసుకున్న స్పేర్ యొక్క ఛార్జ్ క్యూ అనుకోండి, ఏరియా 4πr² అనుకోండి అమ్మా. ఓకే, మనం తీసుకున్నటువంటి స్పేర్ యొక్క ఛార్జ్ డెన్సిటీ ఎంతమ్మా, ఛార్జ్ బై ఏరియా q/4πr². ఓకే, ఇప్పుడు ఛార్జ్ డెన్సిటీ మనకు తెలుస్తుంది కాబట్టి మనం తీసుకున్నటువంటి ఈ ఏబిసిడి సర్కిల్ మీద ఎంత ఛార్జ్ ఉందో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏబిసిడి సర్కిల్ మీద ఎంత ఛార్జ్ ఉందో మనం తెలుసుకోవాలంటే ముందుగా దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏరియా ఇంటూ ఛార్జ్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేసామనుకో, ఈ ఏబిసిడి సర్కిల్ యొక్క ఛార్జ్ ఎంతో మనకు వస్తుంది కదా. ఎందుకంటే పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q/r, అంటే పొటెన్షియల్ కట్టాలంటే ముందుగా మన ఛార్జ్ తెలియాలి కాబట్టి ఈ సర్కిల్ మీద ఎంత ఛార్జ్ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈక్వల్ టు q/4πr². దీని ఒక పక్కన రాసుకోండి, ఇది మనకి తర్వాత అవసరం అవుతుంది అమ్మా. ఓకే, నెక్స్ట్ ముందుగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏరియా ఆఫ్ ది ఏబిసిడి సర్కిల్ కాబట్టి ముందు సిడి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని రేడియస్ తెలియాలి కదా. రేడియస్ తెలియాలి కాబట్టి ట్రయాంగిల్ ఓసిఈ తీసుకోండి. ట్రయాంగిల్ ఓసిఈ తీసుకుని దాని నుంచి సైన్ θ కట్టండి. సైన్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, CE/OC. దాని నుంచి CE ఈజ్ ఈక్వల్ టు OC సైన్ θ. OC అంటే ఏంటి, రేడియస్ కదా అవుతుంది. దేని రేడియస్, స్పేర్ది. సో దీని రేడియస్ తెలిసింది కాబట్టి therefore సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, వృత్తపరిధి, అమ్మా. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి, 2π ఇంటూ రేడియస్ కదా. 2π ఇంటూ రేడియస్ అంటే ఇక్కడ r sin θ. ఓకే,
ఇప్పుడు ఏబిసిడి అనేటువంటి సర్కిల్లో సర్కంఫరెన్స్ తెలిసింది కాబట్టి దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే దాని సెక్టార్ వాల్యూ తెలియాలి. సెక్టార్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ స్మాల్ యాంగిల్. రేడియస్ ఇక్కడ ఆర్ కదా, ఈ స్పేర్ రేడియస్ ఆరు. అలాగే ఈ సెక్టార్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, ఇక్కడ యాంగిల్ ఎంత అనుకున్నాం, ఇక్కడ ఇది ఈ యాంగిల్ డీటెటా కదా, ఇలా వస్తుంది. ఇది ఏ, ఇది సి, ఇది ఓ అనుకుంటే ఇక్కడ డీటెటా యాంగిల్ వస్తుంది ఏమో, రేడియస్ ఇంటూ యాంగిల్ కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డీటెటా. దేర్ ఫర్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr sin theta into r d theta is equal to 2πr square sin theta d theta. ఒకసారి చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా ఒక సర్కిల్ తీసుకుని స్పేర్ తీసుకుని దాని రేడియస్ ఆర్ అనుకోండి. ఈ మొత్తం స్పేర్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా దాని సర్కిల్స్గా విడగొట్టుకుని పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రల్ చేసుకోవడం బెటర్ కదా. అందువల్ల ఏం చేసాం, దీన్ని ఏబిసిడి అనే సర్కిల్గా విడగొట్టాం ఏమా. ఏబిసిడి అనే సర్కిల్గా విడగొట్టి ఇక్కడ నుంచి లైన్స్ని జాయిన్ చేసాం. ఈ యాంగిల్ థీటా, ఈ యాంగిల్ డి థీటా అనుకున్నాం ఏమా. ఇప్పుడు చూడండి ఇది ఈ అనుకోండి, ఈసీ వాల్యూ తెలియడం కోసం సైన్ థీటా నుంచి ఇది ఓ అనుకోండి. సైన్ థీటా కడితే సిఈ బై ఓసీ అవుతుంది, ట్రయాంగిల్ ఓఎస్ నుంచి దానికి సిఈ కట్టాం. అలాగే ఇప్పుడు దీని సర్కంఫరెన్స్ కట్టాలి, సిడి సర్కిల్ది. సిడి ఎలా వస్తుంది మనకి అంటే మీకు అది మూడు కోసం వేస్తే ఇక్కడ సర్కిల్ అనమాట ఇది ఏమా. అది మనకి లైన్లో కనబడుతుంది కానీ ఈ స్పేర్ని కట్ చేస్తే ఏమవుతాయి, సర్కిల్స్ వస్తాయి కదా ఏమా. సిడి అనే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత, 2πr sin theta. ఇప్పుడు ఈ మొత్తం సర్కిల్ ఉంది కదా ఏసీ బీడి, ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ కట్టాలని ఏం చేయాలి, ఈ ఏరియా ఇంటూ సర్కంఫరెన్సే కదా. అదేండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి డస్ట్ ఏరియా కట్టాలనుకోండి, ఏం చేయాలి, ఈ పై భాగం యొక్క ఏరియా ఎంత ఉందో తెలుసుకుని దీని ఏరియా ఎంతో తెలుసుకుని 2 మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కింద. అలా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ సెక్టర్ ఎంతో తెలుసుకోవాలి. సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, రేడియస్ ఇంటూ యాంగిల్ ఆర్ డి థీటా. ఇప్పుడు 2 మల్టిప్లై చేస్తే ఏరియా వచ్చేస్తుంది. ఏరియా అంతా 2πr స్క్వేర్ sin theta ఇంటూ డి. దేర్ఫోర్ చార్జ్ ఆన్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇప్పుడు చార్జ్ ఆన్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, చార్జ్ డెన్సిటీ ఇంటూ ఏరియా, సిగ్మా ఇంటూ ఏరియా. సిగ్మా ఎంత వచ్చింది మనకి, q/4πr స్క్వేర్ ఇంటూ ఏరియా ఎంత వచ్చింది, 2πr స్క్వేర్ sin theta d theta. ఇవి క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఇప్పుడు ఏం మిగులుతుంది, q ఇంటూ sin theta d theta బై 2 ఏమా. చార్జ్ ఆన్ ది సర్కిల్ వచ్చింది. ఇప్పుడు పొటెన్షియల్ డివి ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ పొటెన్షియల్ డ్యూ టు సర్కిల్ at point P is dv is equal to 1/4πε0 q by distance r తీసుకుంటారు, r తీసుకోకూడదు, x తీసుకోవాలి. ఎందుకంటే స్పేర్ నుంచి మనకు p దగ్గర కొనే డిస్టెన్స్ x కదమ్మా, అందువల్ల x తీసుకోవాలి. q by x స్క్వేర్ dv ఈక్వల్ టు ఏమవుతుంది, 1/4πε0 q by x స్క్వేర్. అయితే q అనేది స్పేర్ వల్ల వచ్చేది, మనం కట్టే సర్కిల్ వల్ల కాబట్టి ఏం రాయాలి, స్మాల్ చార్జ్ dq by x స్క్వేర్ రాసుకోవాలి. ఏమో అర్థమవుతుందా, ఇక్కడ స్మాల్ చార్జ్ ఈ సర్కిల్ మనం స్మాల్ చార్జ్ dq వల్ల వచ్చేటువంటి పొటెన్షియల్ కాబట్టి dv ఈక్వల్ టు 1/4πε0 dq by x స్క్వేర్ రాసుకోవాలి. ఏమో ఓకే. స్మాల్ చార్జ్ dq ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, q sin theta d theta బై 2 కదా, అది వేయండి ఇక్కడ. ఓకే చూడండి ఇక్కడ dv ఈక్వల్ టు 1/4πε dq బై x అమ్మా, x స్క్వేర్ కాదు x. ఇక్కడ చూడండి
ఛార్జ్ ఎంత వచ్చింది క్యూ సైన్ థీటా డి థీటా బై 2 కదా, ఆ వాల్యూ వేసినట్లయితే 1/4πε0x ఇంటూ క్యూ సైన్ థీటా డి థీటా బై 2 అంటే అప్పుడు ఏం రాయొచ్చు క్యూ సైన్ థీటా డి థీటా బై 8πε0x ఏమా. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ మనం మొత్తం పొటెన్షియల్ కట్టాలి కాబట్టి మొత్తం పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం దీని యొక్క ఇంటిగ్రల్ లిమిట్స్ ఏంటి, ఇంటిగ్రల్ చేయాలి. v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dv ఈజ్ ఈక్వల్ టు దానికన్నా ముందు ఇక్కడ x వాల్యూ తెలుసుకోవాలి కదా. ఇక్కడ చూడమ్మా, మనకి ఈ డయాగ్రామ్ నుంచి ఏం రాసుకోవచ్చంటే x² ఈజ్ ఈక్వల్ టు r² ప్లస్ r² మైనస్ 2rr cos θ రాసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్యారలగ్రామ్లో నేర్చుకున్నాం కదా ఇంటర్మీడియట్లో, r ఈజ్ ఈక్వల్ టు √a² ప్లస్ b² ప్లస్ 2ab cos θ. దాని ప్రకారం r² ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు a² ప్లస్ b² ప్లస్ 2ab cos θ రాసుకోవచ్చు కదా. అలా ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు r² ప్లస్ స్మాల్ r² మైనస్ 2rr cos θ రాసుకోవచ్చు. దీన్ని డిఫరెన్షియేషన్ చేసినట్లయితే 2x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 2rr sin θ dθ వస్తుంది. ఇందులో x అనేది ఆర్బిట్రరీ, x అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దానికి ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఆ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్లు కాన్స్టెంట్ ఇక్కడ, అందువల్ల అవి జీరోలు అవుతాయి. అందువల్ల 2x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2rr cos θ డిఫరెన్షియేషన్ మైనస్ sin θ dθ కదా, అందువల్ల x dx ఈజ్ ఈక్వల్ టు rr sin θ dθ రాసుకోవచ్చు. దాని నుంచి sin θ ఇంటూ dθ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా x dx బై క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. ఇప్పుడు sin θ dθ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే dv ఈక్వల్ టు q బై 8πε0x x dx బై rr. x క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది q బై 8πε0rr dx ఏమో. ఇప్పుడు ఈ స్మాల్ సర్కిల్ వల్ల p అనే పాయింట్ దగ్గర వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంత అవుతుంది dv ఈజ్ ఈక్వల్ టు q బై 8πε0x x dx బై rr. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే q బై 8πε0rr ఇంటూ dx రావడం జరుగుతుంది. dv ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మొత్తం పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మొత్తం పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dv ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా q బై 8πε0rr ఇంటిగ్రల్ dxగా రాసుకోవచ్చు. మరి లిమిట్స్ ఏంటి ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ ఇది కదమ్మా. ఇప్పుడు స్క్వేర్ నుంచి ఈ రెండు లిమిట్లు, ఈ లిమిట్ ఏమవుతుంది స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఈ లిమిట్ ఏమవుతుంది r ప్లస్ r అవుతుంది అమ్మా. ఈ డిస్టెన్స్ r మైనస్ r, ఈ డిస్టెన్స్ r ప్లస్ r. అంటే ఈ మొత్తం ఛార్జ్ వల్ల ఇక్కడ వచ్చే పొటెన్షియల్ అన్నట్లయితే స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ మధ్య ఇంటిగ్రల్ చేశారు అనుకోండి, v ఈజ్ ఈక్వల్ టు q బై 8πε0rr ఇంటిగ్రల్ r ప్లస్ r, r మైనస్ r dx అవుతుంది. అటు q బై 8πε0rr dx అంటే x కదమ్మా. సార్ మైనస్ r మైనస్ r ప్లస్ r మైనస్ r ప్లస్ r. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది v ఈజ్ ఈక్వల్ టు q బై 8πε0rr 2r. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది q బై 4πε0r. This v is equal to 1/4πε0 q by r. This is the expression for potential at the point placed outside the sphere. Sphere బయట p అనే పాయింట్ ఉన్నప్పుడు పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/4πε0 q by r. ఇక్కడ మనం చేస్తుంది ఏంటి చూడండి, ఇక్కడ ఆ ఈక్వేషన్ అర్థమైందమ్మా. x ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ 2RR కాస్ థీటా ఎలా రాసామో మీకు ఇంటర్మీడియట్లో వచ్చింది ఏది ప్యారలగ్రామ్ల ప్రకారం రిజల్టెంట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు రాసుకుంటాం కదా, అది ఆ ఈక్వేషన్ అది ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2AB కాస్ థీటా రాస్తాం కదా, దాని ప్రకారం రాసి దాన్ని డిఫరెన్షియేట్ చేసామంతే ఏమా. ఓకే, ఇది ఏంటి మనకి పాయింట్ అనేది అవుటర్ సర్ఫేస్ దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ అవుతుంది. అలా కాకుండా ఆన్ ది సర్ఫేస్ అనుకోండి, ఆన్ ది సర్ఫేస్ అయితే ఏం చేస్తున్నాం, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ రాస్తే సరిపోతుంది. సెకండ్ కేసు ఏంటమ్మా, ఆన్ ది సర్ఫేస్ రాయాలంటే ఏం చేయాలి, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ రాసుకుంటే సరిపోతుంది అమ్మా. ఓకే, అప్పుడు పొటెన్షియల్ ఏమవుతుంది, V ఈక్వల్ టు 1/4πε0 Q/R అవుతుంది. ఓకే, తర్వాత లోపల ఉన్నప్పుడు ఏమా పాయింట్ P ప్లేస్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద స్పియర్, అంటే P అనే బిందువుని ఆవేశ కోణం లోపల తీసుకున్నట్లయితే అప్పుడు పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి, Q/4πε0 RR ఇంటిగ్రల్ dx కదమ్మా. ఇక్కడ లిమిట్స్ అప్పుడు చేంజ్ అవుతాయి, స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ బదులు ఏం రాయాలి, క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ బదులు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, అంటే లోపల కదా, లోపల కాబట్టి క్యాపిటల్ ఆర్ పెద్ద అవుతుంది, స్మాల్ ఆర్ చిన్నది అవుతుంది అమ్మా. మనం తీసుకునేది లోపల తీసుకుంటున్నాం ఆర్ని, అర్థమైందా, స్పేర్ లోపల తీసుకుంటున్నాం కాబట్టి ఈసారి లిమిట్స్ ఏమవుతాయి, క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ మైనస్, అర్థమైందా, ఇన్నర్ సైడ్ ఆఫ్ ది స్పేర్ అయినట్లయితే V ఈక్వల్ టు Q/4πε0 RR ఇంటిగ్రల్ dx కదమ్మా. అప్పుడు ఏమవుతుంది, Q/4πε0 RR ఇంటిగ్రల్ dx అంటే ఏం రాయొచ్చు, x లిమిట్స్ అప్లై చేయండి, -1 రెండు క్యాన్సిల్ అయిపోతే Q/4πε0 RR 2R వచ్చింది. ఇక్కడ 8πε0 కదమ్మా, సారీ 8 పాయింట్, రెండు క్యాన్సిల్ అయిపోతే Q/4πε0 స్మాల్ ఆర్ కూడా క్యాన్సిల్ అయిపోతే R వస్తుంది. దీని పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/4πε0 Q/R. అది అవుటర్ సర్ఫేస్ దగ్గర అయితే 1/4 Q/r వచ్చింది, ఇన్నర్ సర్ఫేస్ దగ్గర అయితే ఏమొచ్చిందమ్మా, 1/4πε0 Q/r వచ్చింది. ఓకే, చూడండి ఈ రెండింటి నుంచి ఏమర్థమవుతుంది, ఈ స్పేర్ అనుకోండి, ఇక్కడ పొటెన్షియల్ని ఇక్కడ డిస్టెన్స్ని తీసుకోండి, తీసుకున్నట్లయితే ఇక్కడ అవుటర్ సర్ఫేస్ దగ్గర V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r కదా, అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ పొటెన్షియల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇన్నర్ సర్ఫేస్ దగ్గర చూడండి ఈక్వేషన్, V ఈక్వల్ టు 1/4 Q/r వచ్చింది, R కాన్స్టెంట్, Q కాన్స్టెంట్, అందువల్ల పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్ అనమాట. అంటే చార్జ్ స్పియర్ లోపల ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే పొటెన్షియల్ కాన్స్టెంట్ అవుతుంది, అవుటర్ సర్ఫేస్ దగ్గర అయితే మాత్రం ఏమవుతుందమ్మా, డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే,